డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి అందరూ కూడా ప్రొవిజనల్ ఆన్సర్కి కౌంట్ చేసుకున్నట్టున్నారు. ప్రొవిజనల్ ఆన్సర్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, మరి ఇప్పుడు ఏప్రిల్ సెషన్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఈ ఎన్ని మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ చూద్దాం ఈ వీడియోలో. జస్ట్ మార్క్స్ వర్సెస్ పర్సంటైలు. అదేవిధంగా జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవ్వాలంటే ఎంత పర్సంటైల్ కావాలి. మరి ఆల్రెడీ 17వ తారీఖున మనకి జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్, ఐఐటి ఎగ్జామినేషన్ అయితే జరుగునుంది. ఈ 17వ తారీఖుని, మే 17వ తారీఖున జరిగే ఐఐటి ఎగ్జామ్కి ఎంత పర్సంటైల్ కావాలి, ఇప్పుడు జేఈ ఏప్రిల్లో వచ్చిన సెషన్స్కి ఈ మార్క్స్కి ఎంత పర్సంటైల్ వచ్చే అవకాశం ఉంది. ఇక తినబోత రుచి ఎందుకని మనకి 20వ తారీఖుని రిజల్ట్స్ వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్కి కొంత వాళ్ళకి కూడా మరి తెలుసుకోవాలని ఒక కోరిక ఉంటుంది. కాబట్టి నాకు ఎంత పర్సంటైల్ వస్తుందని ఒక ఐడియా కోసం ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూసినట్టయితే మనము జేఈ మెయిన్ ఏప్రిల్ సెషను మరి చూసినట్టయితే ఇక్కడ 160 పైన నుంచి ఈ రేంజ్లో వస్తే, అంటే ఈ రేంజ్ ఎందుకంటే డిఫరెంట్ షిఫ్ట్ అనమాట. 2వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6, 8 మొత్తం 9 షిఫ్టులు. ఈ 9 షిఫ్టుల్లో ఏంటంటే నార్మలైజ్డ్ మార్క్స్ ఉంటాయి. సపోజ్ డిఫికల్ట్ షిఫ్ట్ తీసుకున్నాం అనుకో, డిఫికల్ట్ షిఫ్ట్ వేసినా 99 వస్తుంది. సపోజ్ ఈజీ షిఫ్ట్, బాగా డెడ్ ఈజీ షిఫ్ట్ వాళ్ళకి 99. సపోజ్ డెడ్ ఈజీ షిఫ్ట్ వాళ్ళకి 180 వచ్చిందనుకో, వాళ్ళకి కూడా 99. డిఫికల్ట్ షిఫ్ట్ వచ్చిందనుకో వాళ్ళకి కూడా మరి 160 వచ్చేందుకు 99 డ్యామ్ షూర్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ 145 నుంచి 160 ఈ రేంజ్లో వస్తే మీకు 98 పర్సెంటైల్ డ్యామ్ షూర్గా వచ్చే అవకాశం ఉంటుంది. మరి 110 నుంచి 135 97 పర్సెంటైల్ రావచ్చు. 110 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వీళ్ళకి మరి డిఫికల్టీ షిఫ్ట్లో 90 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 97, ఈజీ షిఫ్ట్లో వచ్చిన వాళ్ళకి మరి 97 నార్మలైజ్డ్ మార్క్స్. సపోజ్ 98 నుంచి 110 మార్క్స్ ఈ రేంజ్లో వచ్చినాయి అనుకో, మీకు 95 పర్సెంటైల్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా 68 to 75 పర్సెంటైల్ వచ్చిన వాళ్ళకి, 75 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 85 పర్సెంటైల్ ఈజీగా. సపోజు ఒక స్టూడెంట్కి 68 మార్క్స్ వచ్చినాయి, చాలా డిఫికల్టీగా ఉంది ఆ షిఫ్ట్. చాలా అంటే మరి ఏప్రిల్ సెషన్ అంతా కూడా మోడరేట్గానే ఉంది, దానిలో నో డౌట్. మొత్తం కూడా కెమిస్ట్రీ అయితే డెడ్ ఈజీగా ఉంది, మ్యాథమెటిక్స్ డోయబుల్, మరి అదేవిధంగా ఫిజిక్స్ కూడా డోయబుల్గా ఉంది. 45 మార్క్స్ వచ్చినాయి అనుకో, 80 పర్సెంటైల్ వచ్చే అవకాశం ఉంది. మరి కామెంట్లో పెట్టండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో, ఒకసారి కామెంట్లో పెట్టండి. ఇప్పుడు సపోజు ఇక్కడ ఈ స్కోర్ వరకు కూడా ఎస్సీ ఎస్టీకి సీట్స్ వచ్చే అవకాశం ఉంటుందమ్మ, గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఎస్పెషల్లీ 80 వచ్చినా కానీ ఎస్టీ స్టూడెంట్స్కి ఇక్కడ మంచి IIITలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, జిఎఫ్టీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత లాంగ్ ఎన్ఐటీలో అగర్తలా ఎన్ఐటీ, తర్వాత మేఘాలయ, నాగాల్యాండ్లో కూడా మరి ఎస్టీ వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎస్టీ స్టూడెంట్. అదేవిధంగా సీట్స్ ఈ రేంజ్లో ఉన్న పిల్లలకి, జనరల్ స్టూడెంట్స్కి ఇక్కడ అంతా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి, తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్కి ఈ రేంజ్లో ఎన్ఐటీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ఐటీలు డ్యామ్ షూర్గా 99 పైన ఉన్న వాళ్ళకి ఎన్ఐటీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే ఇక్కడ మీ అందరికి కూడా ఇక్కడ IIIT కానీ మంచి టాప్ జిఎఫ్టిఐ, మరి నయా రాయ్పూర్ కానీ IIIT అని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భువనేశ్వర్, నయా రాయ్పూరి, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, జేఎన్యూ, ఇలా మంచి జిఎఫ్టీలు అవకాశం. ఇవన్నీ రావాలంటే మీకు మెంటర్షిప్ని తీసుకోవాలి, మీరు మెంటర్స్ని ఎన్నుకోవాలి. అలాంటి మనము ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఎవరికి ఏ డౌట్ ఉన్నా కానీ ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో పాల్గొనాలి. మనందరికీ మరి మెంటర్షిప్ అయితే తీసుకోవాలమ్మా. మరి జనవరి సెషన్ అయిపోయింది, ఏప్రిల్ సెషన్ కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. కాబట్టి ఎంత వస్తున్నాయి ఒక అవగాహన అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం అందరం ప్రతి ఒక్కళ్ళు రీసెర్చ్ చేయాలి, మనకి ఏ ఎన్ఐటీలో వస్తాయి, ఏ IIITలో వస్తాయి, ఏ జిఎఫ్టీలో వస్తాయి, ఎక్కడెక్కడ మనకు వచ్చిన పర్సంటైల్కి ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంది. మరి ఓన్లీ జేఈ మరి ఇంత అమౌంట్ 25 తీసుకుంటాం, ఇది చాలా తక్కువ అమౌంట్, లిమిటెడ్ అమౌంట్, మినిమం అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ నాకు మీకు మధ్య, మనము ఆగస్టు వరకు కూడా మీకు సపోర్ట్ చేయాలి. ఇది ఒకరోజు మరి జాబ్ కాదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. జేఈ ప్లస్ ప్రైవేట్ కౌన్సిలింగ్ 3,000 రూపాయలు, అదేవిధంగా జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4,000 రూపాయలు తీసుకుంటాం. ఓన్లీ ఎఫ్సెట్ అయితే 2,000 ఏపీ తెలంగాణ. కానీ ఇది మన వాట్సాప్ నెంబర్, దీన్ని చూసుకొని ఒకసారి
చూసుకుని మరి స్క్రీన్ షాట్ పెట్టండి. మీకు డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని చేర్చుకోవడం జరుగుతుంది. డైలీ అప్డేట్స్ వస్తాయి. ఇప్పుడు మన అందరి దగ్గర మాకు మరి స్టూడెంట్స్ అందరికీ డేటా ఇవ్వడానికి రెడీగా ఉందాము. మీ అందరికీ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఎంత మరి లాస్ట్ ఇయర్ డేటా మరి ఆల్రెడీ 63,000 సీట్లకు సంబంధించిన డేటా మన దగ్గర సిద్ధంగా ఉంది. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ, ఎన్సీఎల్ కానీ, ఓపెన్ స్టూడెంట్స్ కానీ మొత్తం డేటా అయితే సిద్ధంగా ఉంది. మీరు ఎవరైతే మెంటర్షిప్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ డేటాని పీడిఎఫ్ రూపంలో మీకు ఈ యొక్క చూశారు ఇక్కడ నేను షార్ట్ చేసి ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ, ఎన్సీఎల్ ఇట్లా మొత్తం డేటా మీకు వచ్చే ర్యాంకు మీకు సపోజ్ టాప్ వచ్చిందనుకోండి, మీకు టాప్ పర్సంటైల్ వచ్చింది, మీకు ఎన్ఐటీలో సిఎస్సి ఎక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. మరి టాప్ 10 ఎన్ఐటీలో డేటా ఇవ్వడం జరుగుతుంది. మీరు కోరిన విధంగా డేటా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఏ విధంగా కోరతారో ఆ విధంగా నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. సరే, ట్రిపుల్ ఐటీలో మరి సిఎస్సి ఏ విధంగా ఉంది, తర్వాత జిఎఫ్టీలో టాప్ జిఎఫ్టీలు ఉన్నాయి మన దగ్గర. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, బిట్ మిశ్రా కానీ, మరి జేఎన్యూ కానీ, ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ దాన్ని సిఎస్సి డేటా ఇవ్వడం జరిగింది. లేదు నాకు ఈసీఈ కావాలన్నారు అనుకోండి, టాప్ ఎన్ఐటీలో ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ విధంగా డేటాని సెగ్రిగేట్ చేయటం జరుగుతుంది. ఈ టాప్ ఎన్ఐటీ వరంగల్ కానీ, తిరుచి కానీ, రూర్కెలా కానీ, సూరత్కల్ కానీ, నాగపూర్ కానీ, ఇలా కురుక్షేత్రం మంచి టాప్ ఎన్ఐటీలు మరి డేటా అయితే సిద్ధంగా ఉంది. మరి స్టూడెంట్స్ అయితే అప్రోచ్ అవ్వండి. ఆ నెంబర్కి మరి మెంటర్షిప్ తీసుకుని అప్రోచ్ అవ్వండి. ఇది మనము మరి జోసా కౌన్సిలింగ్ 2వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. జోసా కౌన్సిలింగ్కి కంటే ముందే మనం రీసెర్చ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. జోసా కౌన్సిలింగ్ ముందు వచ్చి సార్ అంటే మీకు అర్థం కాదు, నాకు అర్థం అవుతుంది. నేను మీకు డేటా ఇచ్చాను, ఆ డేటా మీకు అర్థం కాదు. ఇప్పుడైతే మనకు టైం ఉంటుంది. ఇప్పుడైతే ఏమైతే నేను ఈ డేటా మీకు ఇస్తే మీరు కూడా అర్థం చేసుకోవాలి. స్టూడెంట్స్ అందరూ కూడా ఏ మెంటర్షిప్ మెంటర్ అయినా కానీ మరి డేటా ఇచ్చినప్పుడు మీరు గుడ్డిగా ఫాలో అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరు కూడా అర్థం చేసుకుని ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ రావాలి. ఎందుకంటే ఇది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం. చిన్న తప్పు చేసినా కానీ మీరు టాప్ ఎన్ఐటీలో సీటు కోల్పోయే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారో మీకు అంత మంచి సీటు వచ్చిద్దమ్మా. వెబ్ ఆప్షన్స్ 1కి 2 సార్లు మనం జాగ్రత్తగా చాలా మంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్లు పెట్టుకునే విషయంలోనే చాలా తప్పులు చేస్తారనమాట. ఆ తప్పులు జరగకుండా ఉండాలని మెంటర్షిప్ తీసుకుని మీరు కూడా నన్ను డైలీ ఒకసారి కాల్ చేయొచ్చు. డైలీ ఏ చిన్న డౌట్ ఉన్నా అడగవచ్చు, తప్పేమీ లేదు ఎలాంటి పరిస్థితులు. అందుకనే అమౌంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ అయితే మరి జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి పోయిన మరి కట్ ఆఫ్ పర్సంటైల్ ఈ విధంగా ఉంది. 93 ఓపెన్, ఈడబ్ల్యూఎస్ 80.38, ఓబీసీ ఎన్సీఎల్ 79.43, మరి ఎస్సీ 61 పాయింట్, ఎస్టీ 47. ఈ సంవత్సరం దీని మీద కొద్దిగా 93.5 అయ్యే అవకాశం ఉండేది. ఇది కూడా ఒక 81 అవుతుందమ్మ. ఇది 81 అవుతుంది. ఇక ఓబీసీ ఎన్సీఎల్ ఇది కూడా ఒక 80% ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఎస్సీల్లో మంచి కాంపిటీషన్ పెరిగిపోతుంది. 62కి వెళ్ళిపోయింది ఈసారి. ఇది 48 దాకా వెళ్ళిపోయేది. ఇది మరి ఇంత పర్సంటైల్ ఉన్నవాళ్ళు మాత్రమే మీరు అడ్వాన్స్ రాసే అవకాశం ఉంటుంది. అంటే 17వ తారీఖున ఎగ్జామినేషన్కి తెలుసు కదా మీకు 2,50,000 మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే ఒక 4 లక్షల మంది ఉన్నారనుకోండి మొత్తము. ఈ 4 లక్షల్లో మరి జేఈ మెయిన్ క్వాలిఫై అయిన వాళ్ళు 4 లక్షలు ఉంటే వీళ్ళల్లో 2 లక్షల మంది 2.5 లక్షల మంది చేస్తారు. వీళ్ళు కూడా కొంతమంది 1,80,000 లాస్ట్ ఇయర్ అందరు రాయరు. మళ్ళీ 1,80,000 అనుకో, లాస్ట్ ఇయర్ 1,87,000 అయ్యేది, ఇప్పుడు 1,80,000కి రాస్తారు. మళ్ళీ ఎగ్జామినేషను ఇక్కడ చూడండి ఎంతమంది స్టూడెంట్స్ అపీర్ అయ్యారు. ఇక్కడ సపోజ్ 1,87,000కి 1,80,000. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ జాయిన్ అవ్వండి, బెనిఫిట్ అయితే పొందండి. మరి ఎటువంటి చిన్న మిస్టేక్ కూడా చేయొద్దు. ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినా ఘోరమైన మరి చాలా లాస్ అవుతారనమాట. అది మిస్టేక్ చాలా చిన్నదే, కానీ ఒక స్టూడెంట్కి ఎన్ఐటి వరంగల్లో సీటు రాబోయి అతను ఎన్ఐటి అగర్తాల్లో సీట్ వచ్చింది. అట్లా వెబ్ ఆప్షన్స్ చాలా కరెక్ట్గా మరి పెట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.